సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్రియాటిన్తో కండర పుష్టి క్షేమమేనా అనే అంశం గురించి తెలుసుకుందాం. శరీర దారుఢ్యం కోసం, కండర పుష్టి కోసం, క్రీడాపరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం క్రియాటిన్, ప్రోటీన్ పౌడర్ల మీద ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటి వాడకం ఎవరికి అవసరం, ఎంతవరకు ఆరోగ్యకరం, వైద్యులు ఏమంటున్నారు, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరానికి క్రియాటిన్ అవసరమే. దీన్ని ప్రోటీన్, హార్మోన్, స్టెరాయిడ్గా పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది 4-5 అమైనో యాసిడ్ల మిశ్రమ ఉత్పత్తి. మూత్రపిండాలు, కాలేయం, క్లోమంలో క్రియాటిన్ తయారవుతుంది. మన శరీరంలో రోజుకు 1-2 గ్రాముల క్రియాటిన్ మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కొంత క్రియాటిన్ రెడ్ మీట్, చేపలు, గుడ్లు మొదలైన మాంసాహారం ద్వారా శరీరానికి అందుతూ ఉంటుంది. శాకాహారంలో కూడా క్రియాటిన్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు ఉంటాయి. కాబట్టి శాకాహారుల్లో కూడా సరిపడా క్రియాటిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యతో రక్తంలో క్రియాటిన్ తగ్గినప్పుడు మినహా ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ అదనంగా బయటి నుంచి క్రియాటిన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు క్రియాటిన్ ఎవరికో తెలుసుకుందాం. క్రీడాకారులు, బాడీ బిల్డర్లు కండర పుష్టి కోసం అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంతో పాటు క్రియాటిన్ కూడా తీసుకోవచ్చు. శరీర దారుఢ్య పోటీలు, శారీరక శ్రమతో కూడిన క్రీడల్లో అత్యధిక సామర్థ్యాన్ని కనబర్చాలనుకునే వారికి క్రియాటిన్తో ప్రయోజనాలు ఉంటాయి. క్రమం తప్పకుండా జిమ్లో వ్యాయామాలు చేసే యువత కూడా క్రియాటిన్ పట్ల ఆసక్తి కనబరుస్తోంది. అయితే క్రియాటిన్తో సత్ఫలితాలను పొందాలనుకునేవారు అంతకంటే ముందు వైద్యులను కలిసి మూత్రపిండాల సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన మోతాదులను అనుసరించాలి. మొదట శరీర బరువుకు తగ్గట్టు తక్కువ మోతాదుతో మొదలుపెట్టి క్రమేపీ పెంచుకోవాలి. అయితే కొందరికి క్రియాటిన్ సప్లిమెంట్లతో దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. కడుపుబ్బరం, నొప్పి, వాంతులు, నీళ్ల విరోచనాలు, బరువు పెరగడం లాంటివి కూడా జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజుల పాటు క్రియాటిన్ వాడకం ఆపేయాలి లేదా మోతాదును తగ్గించుకోవాలి. ఇలా వైద్యుల పర్యవేక్షణలో తగినంత మోతాదుల్లో తీసుకోగలిగితే క్రియాటిన్ సత్ఫలితాలను ఇస్తుంది. మూత్రపిండాల రోగుల విషయానికి వస్తే వీరిలో సహజంగానే రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రియాటిన్ సప్లిమెంట్లు తీసుకోకూడదు. త్వరిత ఫలితాల కోసం, వేగంగా కండర పుష్టిని పెంచుకోవడం కోసం క్రియాటినిన్ ఉపయోగించే యువత సంఖ్య పెరుగుతోంది. కానీ ఆహారం, వ్యాయామాల ద్వారా కూడా కండర పుష్టి సాధ్యపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ వ్యాయామాలు చేసేవారు క్రియాటిన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. జిమ్ ట్రైనర్లు సూచించే క్రియాటిన్ను కొని ఇష్టానుసారం వాడుకోవడం వల్ల శరీరంలో నీటి నిల్వ పెరిగి దుష్ప్రభావాలు పెరిగి పరోక్షంగా మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి జిమ్ ట్రైనర్లకు బదులుగా వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాలి. ప్రోటీన్ పౌడర్లు ఎవరికో తెలుసుకుందాం. పోషకాల లోపం ఉన్నప్పుడు వాటిని భర్తీ చేసుకోవడం కోసం అదనపు పోషకాలు తీసుకున్నట్లే ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు అదనంగా బయట నుంచి ప్రోటీన్ తీసుకోవడంలో తప్పులేదు. మరీ ముఖ్యంగా ప్రోటీన్ విషయంలో శరీరంలో ప్రోటీన్ తగ్గినప్పుడు సహజసిద్ధ పద్ధతిలో ఆహారం ద్వారా సరిపడా మాంసకృతులు అందేలా చూసుకోవడం ఆరోగ్యకరం. కానీ తక్కువ మోతాదులో ఎక్కువ మాంసకృతులను సత్వరమే పొందడం కోసం కొందరు ప్రోటీన్ పౌడర్ల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ వాటిలో ప్రోటీన్తో పాటు నిల్వ పదార్థాలు, రుచిని పెంచే అడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ కలిగిన హానికర రసాయనాలు ఉంటాయి. కాబట్టి ప్రోటీన్తో ఒరిగే ప్రయోజనాల కంటే అదనపు రసాయనాలతో కలిగే హానిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. గుడ్డు, సోయా, చేపలు, పాలు, జున్ను, మాంసం ఉత్పత్తులు, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు, విత్తనాలు వీటన్నిటి ద్వారా కూడా మాంసకృతులను పొందవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మొగ్గు చూపించడం అవసరం. ప్రోటీన్ పౌడర్లతో నష్టాలు. ఈ పౌడర్లలో జోడించే నిల్వ పదార్థాలు, రుచిని పెంచే పదార్థాలతో కొందరికి దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ సమస్యతో పాటు అవసరానికి మించి శరీరానికి ప్రోటీన్ను అందించడం వల్ల అదనపు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అదనపు ప్రోటీన్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
ప్రోటీన్ను జీర్ణించుకునే క్రమంలో అమోనియా వాయువు ఉత్పత్తి అవుతుంది. దీంతో కొందరికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. మరీ ముఖ్యంగా కాలేయ, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు తక్కువ మాంసకృతులతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కోవకు చెందిన వాళ్ళు ప్రోటీన్ పౌడర్లు తీసుకున్నప్పుడు ఆ ప్రోటీన్ను జీర్ణించుకునే క్రమంలో విడుదలయ్యే అమోనియా వాయువును కాలేయం న్యూట్రలైజ్ చేయలేదు. కాబట్టి మెదడు ప్రభావితమై స్పృహ కోల్పోవడం, మూర్ఛలు లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి కాలేయ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోటీన్ పౌడర్లను వాడకూడదు. ప్రోటీన్ పౌడర్లను వాడాలనుకునే క్రీడాకారులు, జిమ్కు వెళ్ళి వ్యాయామాలు చేసే యువత కూడా తప్పనిసరిగా వైద్యులను కలిసి కాలేయ, మూత్రపిండాల సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. ఈరోజు మనం క్రియాటిన్తో కండర పుష్టి క్షేమమేనా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.